హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం బలపరచబడును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం స్థిరపడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఎవరైతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ వదిలేసిన ఆలోచనలో ఉంటారో, చాలామంది చూస్తారు, నన్ను కన్న తల్లిదండ్రులు నన్ను వదిలేశారే, నా అన్నదమ్ములు నన్ను చేయబెట్టారే అన్న ఆలోచనలో ఉంటారు. లేదు లేదు, నువ్వు అలా ఉండడానికి వీలు లేదు. కన్న తల్లి అయినా సరే బిడ్డను వదులుతుందేమో కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు ఎన్నడూ నిన్ను చేయవిడవడు, నిన్ను మరవడు. నీ ప్రతి విషయంలో బయటకు తీసుకురావడానికి నీ వైపు ఎదురు చూస్తూ ఉండడు. నువ్వు ఎప్పుడైతే నాజరైన యేసుక్రీస్తు నామంలో నీవు ఉన్న పరిస్థితిలో ఉండి నిన్ను అందరూ వదిలేసిన అనుభవం ఉండి, దేవా నేను ఇలా ఉండిపోయాను, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నీవే నాకు సహాయం చేశాడు అని ఎప్పుడైతే ఆత్మజ్ఞానంతో నువ్వు నాజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుతావో ఆ పరిస్థితులను బయటకు తీసుకొచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి ఏ పరిస్థితిలో అయినా సరే మనం వాగ్దానాన్ని బట్టి అడగాలండి. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానాన్ని మనకు వారసులుగా చేసినాడు. కాబట్టి నువ్వు ఉన్న పరిస్థితిలో ఉండి ఈ వాగ్దానం పట్టుకుని, ఇదిగో దేవా నేను ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, ఈ వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాను, నన్ను అందరూ వదిలేశారు, నేను నష్టంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, ఇదిగో దేవా నీవు నన్ను మరవనున్నావు కాబట్టి ఈ వాగ్దానం బట్టి అడుగుతున్నా, ఈ పరిస్థితిలో నేను బయటకు వచ్చును గాక అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడు నువ్వు ఉన్న పరిస్థితిని ఆపోజిట్గా చేసేస్తాడండి. హల్లెలూయా. నువ్వు ఎంతైతే బలహీనతగా ఉన్నావో నిన్ను బలంగా చేకూరుస్తాడు. నువ్వు ఎంతైతే ఆర్థిక ఇబ్బందుల్లో కృంగిపోయి ఉన్నావో నిన్ను ఆర్థిక సమృద్ధిగా దేవుడు నిలబెడతాడు. కాబట్టి నువ్వు ఆయన మీద ఆనుకుని నాజరైన యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఎవరైతే ఈరోజు విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నారో, అందరూ చేయి వదిలిన అనుభవంలో ఉన్నారో, లేకపోతే నన్ను అందరూ దూరం చేశారు, ఇంత బలహీన పరిస్థితిలో ఉన్నాను అనుకుంటున్నారో, లేదు లేదు, మీరు బలహీన పరిస్థితిలో లేరు. బలమైన వాడు మీలో ఉన్నాడు. బలమైన వాడి ద్వారా మీరు అనేక కార్యాలు చేయబోతున్నారు. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, మీకే అందులో స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి మీరు మమ్మల్ని మరవనున్నారు తండ్రి. ఈ రోజు తండ్రి ఎవరైతే ఆ లోన్లీనెస్ తండ్రి ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు తండ్రి, వారికి తండ్రి ఏ విషయంలో తండ్రి అలా ఉన్నారు తండ్రి, దాంట్లో సమాధానం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా ఆర్థిక ఇబ్బందులు తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి ఎవరైతే అనారోగ్యంగా ఉండి తండ్రి నన్ను అందరూ వదిలేశారు తండ్రి, ఇలా వదిలేసిన ఆలోచనలు ఉన్నారు తండ్రి, ప్రతి బలహీనత తండ్రి ఏసు పొందినగా తండ్రి స్వస్థపరచబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి చీకటి అధికార అంధకార శక్తులు తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. తల దగ్గర ఉన్నదండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఈ వీడియో తండ్రి ఇప్పుడు ఎంతమంది ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏ బలహీనతలో తండ్రి నుండి ఏకీభవిస్తున్నారు తండ్రి, దాంట్లో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వారి కుటుంబ సభ్యుల గురించి అయితే ఏదైతే అడుగుతారు తండ్రి, అడిగిన సమస్తము తండ్రి వారికి పొందుకొనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితం తండ్రి ఈరోజు నూతనమైన కార్యం జరుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అదే రీతిని వారి కుటుంబంలో తండ్రి ఎవరైతే దేని గురించి అయితే తండ్రి ప్రార్థించదండి సమాధానం లేకపోతే ఈరోజు ఎదురు చూసారో తండ్రి, ఆ విషయంలో తండ్రి సమాధానం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. ఎవరెవరికి తండ్రి ఏదైతే సహాయం కలదండి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.